గైస్ వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఈరోజు మేమైతే ట్రెక్కింగ్కి వచ్చాం. కందూరు నేరుగా ఉన్న మల్లయ్య స్వామి కొండకి అయితే వచ్చాము. ఇక్కడ నా పేరు యశ్వంత్, ఇక్కడ మనోజ్, ఇక్కడ వినోద్. ఫ్రెండ్స్ చూడండి, మాతోటి నరసయ్య వస్తున్నాడు. మేము వెళ్ళబోయేది ఎదురుకొండ కొండ దగ్గరికి, మల్లయ్య స్వామి కొండ దగ్గరికి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒకటే పడిపోయా. నువ్వు ఎత్తొస్తా అనేది. థిక్ ఫారెస్ట్, ఇక్కడన్నీ ఉలింజకాయలు చూడండి, ఉలింజకాయలు, పరిక్కాయలు అయితే ఫారెస్ట్లో పండ్లు అయితే కాస్తాయి. చూడండి, జాగ్రత్తగా రాయో. అక్కడ చూడండి చెరువు అయితే కనబడుతుంది, కనుమ చెరువు. ఇక్కడ చూడండి బండ అయితే కట్టేయండి. చూడండి, ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి గాయ్స్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్. చాలా హైట్లో అయితే ఉన్నాము. చూడండి ఎంతో తులసి చెట్టు లాగా ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. అబ్బా, నరసయ్య రాజా స్వామి, ఇంకా చాలా ఎక్కాలి. ముక్కాల భాగం అయితే ఎక్కాము కొండ, ఇంకా చాలా ఉంది పైకి. హాస్టల్స్ కన్నా బాగుంది ఇక్కడ హైట్. చూడండి, నమస్తే, అలసిపోయినారు అందరూ. చూడండి అక్కడ గ్రాస్ అయితే బాగా వచ్చింది, అడవిలో కొండలు. వావ్, క్లైమేట్ మాత్రం చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడేమో అంటే ఈరోజు ఎండ అయితే కాలేదు. చూడండి, వాన ఇప్పుడే పడినట్టుంది. అంటే ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ పడిండొచ్చు, తేమ ఉంది. గడ్డి చూడండి, గడ్డి మైదానం. గైస్ ఇక్కడ చూడండి, వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా నియర్గా ఉన్న ఫ్రెండ్స్ ఉంటే, కందూరు నియర్గా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ట్రెక్కింగ్ అయిపోతుంది. ప్లేస్ ఇదే గుడి. అలసిపోయాము చూడండి, చాలా హైట్లో ఉన్నాము. పచ్చని గడ్డలు, గడ్డి మైదానాలు. చూడండి దేవాలయం ఎక్కడో పనులు నిర్మించారు పెద్దవాళ్ళు. గాయస్, మేము ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కోనేరు ఒకటి ఉంది చిన్నది, ఆ కోనేరు దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. గుడి అక్కడ, కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా ఎక్కాలి కొంత దూరము. అక్కడ నీళ్ళు ఎప్పుడు ఇమరవు. ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన ఎప్పుడూ ఆ కుంటలో ఉంటాయి. గుండు మధ్యలో అయితే ఒక కోనేరు లాగా వచ్చింది. దేవుడు సత్యము. చూడండి గాయ్స్, ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మూడుగులాగా ఉంటుంది, కడుక్కుంటారు. చూడండి, ఇదిగో ఇక్కడ ఇదే కొలను. లోతు ఎక్కువ ఉంటుంది లోపల మధ్యలో. ఇక్కడ పువ్వు వేస్తే చెరువులో తేలుతుందంట పెద్దవాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ నమ్మకము. ఇక్కడ చూడండి, ఇక్కడ పువ్వు వేస్తే, ఇక్కడ చూడండి అక్కడ చెరువు,
అక్కడ తేలుతుందంట దేవుడి సత్యము. గాయస్ ఇక్కడ చూడండి చింత చెట్టు కూడా ఉంది. ఇక్కడ చూడండి గుడి సరౌండింగ్స్ చూడండి, మొత్తం అడవి. ఎక్కడో మేము చాలా దూరం ఎక్కి వచ్చాము, 10 కిలోమీటర్స్ అయితే నడుచుకొని వచ్చాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మల్లయ్య స్వామి గుడి, మల్లయ్య కొండ. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ మన ఫేవరెట్ నంది, పక్కనే ఫ్లవర్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఫ్లవర్ గుండు కింద అయితే వచ్చారు లోపల. బూటి పెట్టి టెంకాయ కొట్టరా. శంభో శంకర, హర హర శంకర. ఓం నమ శివాయ, జై హనుమాన్. ఓం నమ శివాయ. గాయస్ మా ట్రెక్కింగ్ అయితే పూర్తయింది, మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరాం. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.